ఓం శ్రీమాత్రే నమః. నమస్కారం అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మీరందరూ ఆనందంగా సంతోషంగా ఉండాలని అమ్మవారిని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాను. ధాత్రితో లక్ష్మీప్రియ క్రియేషన్స్ కు స్వాగతం. ఈ రోజు కూడా ఒక మంచి వీడియోతో వచ్చేసాను. కార్తీక మాసము 10వ రోజు దశమి. నిషిద్ధాహారము గుమ్మడికాయ, ఉసిరికాయ, నూనె. పూజించవలసిన దైవం దిగ్గజాలు. జపించవలసిన మంత్రం ఓం మహాదేవాయ స్వాహ. కలిగే ఫలితము యశస్సు, ధనలబ్ధి. కార్తీక పురాణములోని 10వ అధ్యాయము 10వ రోజు పారాయణము అజాముళుని పూర్వవృత్తాంతము. జనక మహారాజు వశిష్ఠుల వారిని చూసి, మునివర్య, ఈ అజాముళుడు ఎవరు? అతని పూర్వజన్మ ఎటువంటిది? పూర్వజన్మలో ఎటువంటి పాపాలు చేశాడు? ఇప్పుడు ఈ విష్ణుదూతలు వైకుంఠానికి తీసుకుని వెళ్ళాక ఏమి జరిగెను? వివరించవలసిందిగా ప్రార్థిస్తున్నాను అనెను జనక మహారాజు. అంతటా ఆ మునిశ్రేష్ఠుడు జనక మహారాజును చూసి ఇలా పలికెను. జనక, ఆ అజామిలుడు విష్ణుదూతలు తీసుకొని పోగా యమ కింకర్లు తమ ప్రభువగు ధర్మరాజు దగ్గరికి వెళ్లి, ప్రభు, తమ ఆజ్ఞ ప్రకారం అజామిళుని తీసుకొని వచ్చుటకు వెళితిమి. కాని అచ్చట విష్ణుదూతలు కూడా వచ్చియున్నారు. వారు మాతో వాదించి అజామిళుని విమానం ఎక్కించుకొని వైకుంఠానికి తీసుకొని పోయిరి. మేము చేయనది ఏమీ లేక ఇచ్చటకి తిరిగి వచ్చితిమి అని భయముతో విన్నవించారు. అప్పుడు యమధర్మరాజు, ఔరా, ఇంత పని జరిగెను? ఎప్పుడూ ఇట్టి వివాదము జరగలేదే. దీనికి బలమైన కారణం ఏదైనా ఉండి ఉండవచ్చును అని యముడు తన దివ్యదృష్టితో అజామిళుని పూర్వజన్మ వృత్తాంతాన్ని తెలుసుకొనెను. ఓహో, అదియా సంగతి. తన అవసాన కాలంలో నారాయణ నారాయణ అని వైకుంఠవాసుడిని స్మరణ చేసెను. అందుకని విష్ణుదూతలు వచ్చి వానిని తీసుకుని పోయిరి. తెలియక గాని తెలిసి గాని అంత్యకాలమున శ్రీహరి నామస్మరణ ఎవరు చేయుదురో వానికి వైకుంఠ ప్రాప్తి తప్పక కలుగును. అందుకని అజామిళునకు వైకుంఠ ప్రాప్తి కలిగెను అని యమధర్మరాజు అనుకొనెను. అజామిళుడు పూర్వజన్మలో మహారాష్ట్ర దేశములో ఒకానొక శివ దేవాలయంలో అర్చకుడిగా ఉండెను. అంతటా అతని అపురూపమైన అందము చేతను, సిరి సంపదల చేతను, బలం చేతను గర్విష్ఠి అయి శివార్చన చేయక శివాలయం యొక్క ధనాన్ని అపహరించి శివుని విగ్రహానికి పూజలు చేయక ధూప దీప నైవేద్యాలు పెట్టక దుష్ట సహవాసాలతో విచ్చలవిడిగా తిరిగేవాడు. ఒక్కొక్కప్పుడు శివాలయంలో శివుని ఎదురుగా పాదాలను ఉంచి పడుకునేవాడు. అతనికొక బీద బ్రాహ్మణ స్త్రీతో రహస్య సంబంధం ఏర్పడెను. ఆమె కూడా అందమైనదగుట చేత చేసేది ఏమీ లేక చూసి చూడనట్లుగా ఉండేడివాడు. రోజు భిక్షాటనకి ఊరూరు తిరుగుతూ ఏదో ఒక వేళకి ఇంటికి వచ్చి కాలం గడిపేవాడు. ఒకనాడు పొరుగు ఊరికి వెళ్లి యాచన చేసి పెద్ద మూటతో బియ్యాన్ని, కూరగాయల్ని తీసుకొని తలపై పెట్టుకొని ఇంటికి తీసుకొని వచ్చాడు. అలసిపోయి ఉన్నాడు. నాకు ఆకలి ఎక్కువగా ఉన్నది, కొంచెము త్వరగా వంట చేసి పెట్టు అని అడిగాను. అందులకు ఆమె భర్తని చీదరించుకొని నిర్లక్ష్యంతో కాలు కొడుక్కోడానికి నీళ్లైనా ఇవ్వక అతని వంక కన్నెత్తైనా చూడక విటునిపై మనసు కలదై భర్తని తూలనాడడం వలన భర్తకి కోపం వచ్చి మూల ఉన్న కర్రతో ఆమెని బాదెను. అంత ఆమె తన భర్త చేతిలోని కర్రని లాక్కొని భర్తని అంతకంటే ఎక్కువగా కొట్టి బయటకి తోసి తలుపులు మూసివేశాను. అంత అతను చేయనది ఏమీ లేక భార్యతో విసుగు చెంది ఇక ఇంటి ముఖం పట్టరాదని తలంచి దేశాటనకి వెళ్ళెను. భర్త ఆ ఇంటి నుండి వెడలిపోయినంతనే ఎంతో సంతోషించి ఆ రాత్రి అందంగా ముస్తాబై ఇంటి ముందు అరుగుపై కూర్చుండగా ఒక చాకలివాడు ఆ దారిన పోవుచుండగా అతనిని పిలిచి, నీవు ఈ రాత్రికి రతిక్రీడ సల్పమని రమ్మని కోరెను. అంతటా ఆ చాకలి తల్లి, నీవు బ్రాహ్మణ స్త్రీవి, నేను నీచ కులస్తుడను, మీరు ఈ విధంగా పిలుచుట యుక్తం కాదు, నేను ఇట్టి పాపపు పనిని చేయను అని బుద్ధి చెప్పి వెళ్లిపోయాను. ఆమె చాకలివాని అమాయకత్వానికి లోపల నవ్వుకొని అక్కడ నుండి బయలుదేరి ఆ గ్రామం శివాలయాన్ని దగ్గరికి వెళ్లి తన కామవంచ తీర్చమని పరిపరి విధాల ఆ అర్చకుడిని ప్రార్థించెను. ఆ రాత్రంతా అతనితో గడిపి ఉదయాన్న ఇంటికి వచ్చి, అయ్యో, నేను ఎంతటి పాపాన్ని మూట కట్టుకొంటిని, అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్న భర్తని ఇంటి నుండి విడలిగొట్టి క్షణికమైన
కామవాంఛకి లోబడి మహాపరాధం చేశాను అని పశ్చాత్తాపం పొందెను. ఒక కూలివానికి కొంత ధనము ఇచ్చి తన భర్తని వెతికి తీసుకుని రమ్మని పంపెను. కొన్ని దినములు గడిచాక భర్త ఇంటికి రాగా భర్త పాదాలపై పడి అతన్ని క్షమించమని ప్రార్థించెను. అప్పటి నుండి ఆమె మంచి నడవడిక కలదై భర్త అనురాగానికి పాత్రురాలయ్యను. కొంతకాలానికి శివార్చకునకు ఏదో వ్యాధి సంక్రమించి దినదినము క్షీణించుచు మరణించెను. అతడు రౌరవాది నరకములను అనుభవించి నానా బాధలు అనుభవించి చివరికి మరలా మానవ జన్మ ఎత్తి నిత్యవ్రతుడను బ్రాహ్మణునకు జన్మించి కార్తీక మాసంలో నదీ స్నానం చేసి దేవతా దర్శనము చేసుకున్నందువలన నేడు జన్మల పాపాలు నశించుటచే అజామిలుడై పుట్టెను. అప్పటికి తన అవసాన కాలమున నారాయణ నారాయణ అని శ్రీమన్నారాయణ్ణి స్మరించుట వలన వైకుంఠానికి వెళ్ళాను. బ్రాహ్మణుని భార్యగు ఆ కామిని కూడా రోగగ్రస్తురాలై చనిపోయెను. అనేక నరకయాతనలు అనుభవించి ఒక మాలవాని ఇంట జన్మించెను. ఆ మాల వాడు ఆమె జన్మరాశిని చూపించగా తండ్రి గండాన్న జన్మించినదని జ్యోతిష్కులు చెప్పిరి. మాలవాడు ఆ శిశువుని తీసుకుని పోయి అడవిలో వదిలిపెట్టెను. అంతలో ఒక బ్రాహ్మణుడు ఆ దారిన పోవుచు ఆ పిల్ల ఏడుపు విని జాలిపడి తీసుకుని పోయి తన ఇంట్లో దాసీకి ఇచ్చి పెంచమని చెప్పాను. ఆ బాలికనే అజామిలుడు ప్రేమించెను. ఇదే అజామిలుని పూర్వజన్మ వృత్తాంతము. నిర్మలమైన మనసుతో శ్రీహరిని ధ్యానించుట, దాన ధర్మాలు చేయుట, శ్రీహరి కథలు వినటం వలన, ఆలకించటం వలన, కార్తీక నదీ స్నానాలు చేయటం వలన ఎటువంటి వారైనా మోక్షాన్ని పొందగలరు. కావున కార్తీక మాసందు వ్రతాలు, పురాణ శ్రవణాలు చేసిన వారు ఇహలోకమందు సుఖాల్ని పొందగలరు. ఇట్లు స్కాంద పురాణ అంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక పురాణమందలి 10వ అధ్యాయం 10వ రోజు పారాయణం సమాప్తం. తిరిగి 11వ రోజు పారాయణంలో కలుసుకుందాం.